వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతున్న క్రమంలో క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్, సర్జరీలు, టెస్ట్లు ఎన్నో అవైలబుల్గా ఉన్నా కూడా ఆ భయం అనేది అందరిలో అలానే ఉండిపోతుంది. అయితే ఈ నేపథ్యంలో క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉంటుంది, అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్యాన్సర్కి సంబంధించి ఏదైనా వ్యాక్సిన్ అవైలబుల్గా ఉందా, అలాగే ఇటీవల వచ్చిన ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ క్యాన్సర్ల మీద బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుందని చెప్తున్నారు. అయితే ఇటువంటి సమస్యల మీద మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ సురేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అంటే ఈ క్యాన్సర్ అనేది కణితి రూపంలోనే ఉంటుందా, లేదు అంటే వేరే రూపంలో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? ఈ పర్టికులర్ మ్యాలిగ్నెన్సీ అనే పదం వాడతాం మెడికల్ పరిభాషలో. సాలిడ్ ట్యూమర్స్ అని చెప్పని హెమటలాజికల్ ట్యూమర్స్ అని రెండు రకాలుగా ఉంటాయండి. సాలిడ్ ట్యూమర్స్ అంటే మీరు చెప్పినట్టుగా కణితి రూపంలో ఉండేటటువంటివి, బ్లడ్ రూపంలో ఉండేటటువంటివి బ్లడ్ క్యాన్సర్స్ అంటాం. వాటిని హెమటలాజికల్ క్యాన్సర్స్ అని కూడా అంటాం. ఈ కణితులు కూడా రెండు రకాల ప్రాంతాల నుంచి వస్తాయి. మొదటిది మీసెంకైమల్ టిష్యూస్, వాటిని సార్కోమాస్ అంటాం, అంటే కండరాల నుంచి ఎముకల నుంచి. ఇవి తక్కువ, మరి ఎక్కువ ఉండవు. కార్సినోమాస్ అంటాం, అంటే లోపల లేయర్ నుంచి వచ్చేటటువంటివి. ఇవి ఎక్కువగా ఉంటాయి. ఎపిథీలియల్ ట్యూమర్స్ అంటారు అన్నమాట వీటిని. ఇవి చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనం కార్సినోమా, సార్కోమా, హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ మూడు రకాలుగా చూడొచ్చు. మొదటి రెండు కణితులు, మిగతాది బ్లడ్ రూపంలో ఉంటుందండి. ఓకే. అంటే జనరల్గా క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకోవడం ఎలా అంటారు సార్? అంటే ముందుగా తెలిస్తే ఏమైనా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా, నిజంగా దాన్ని గుర్తించవచ్చు అంటారా? ప్రతి ఒక్క ఆర్గాన్కి ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. గొంతు మారింది, గొంతు క్యాన్సర్ యొక్క ఉన్నది ఫస్ట్ ఫీచర్స్. దగ్గు, ఆయాసం, ఇవి సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్లో వస్తాయి. మోషన్స్లో బ్లడ్ పోవడం పేక్ క్యాన్సర్లో జరుగుతూ ఉంటుంది. రక్తహీనత బ్లడ్ క్యాన్సర్లో వస్తూ ఉంటుంది. రొమ్ములు, గడ్డలు బ్రెస్ట్ క్యాన్సర్లో వస్తూ ఉంటాయి. తెల్లబట్ట, ఎర్రబట్ట రావడం అన్నవి సర్వైకల్ క్యాన్సర్లో జరుగుతూ ఉంటాయి. పొట్ట నొప్పి, నీరు పట్టడం. అంటే ఒక పర్టికులర్ సిమ్టమ్ అనేది క్యాన్సర్ కాదు, ఒక ఆర్గానికి సంబంధించినంత వరకు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఇలాంటివి ఏం వచ్చినా సరే కూడా అసాధారణమైన లక్షణాలు ఎప్పుడైతే వచ్చాయో వాటి గురించి క్యాన్సర్ని అనుమానించాలి, భయపడకూడదు. అన్నిటికన్నా సులువైనది ఏంటంటే 70% ఆఫ్ ది ట్యూమర్స్ విచ్ ఆర్ కామన్ ఆర్ స్క్రీనబుల్ అంటాం. స్క్రీన్ అంటే తొలి దశలోనే గుర్తించే అవకాశాలు ఉంటాయి. సో భారతదేశంలో 170 క్యాన్సర్లు ఏవి? 6 క్యాన్సర్లు. మొదటిది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, పీరియాడికల్ ఎగ్జామినేషన్ చేస్తే చాలు. రెండోది రొమ్ము క్యాన్సర్, మ్యామోగ్రామ్ చేసుకుంటే చాలు. మూడోది సర్వైకల్ క్యాన్సర్, ప్యాప్ స్మియర్ చేసుకుంటే సరిపోతుంది. నాలుగోది పేగు క్యాన్సర్, ఫీకల్ డక్కల్ బ్లడ్ కానీ కొలనోస్కోపీ కానీ చేస్తే చాలు. ఐదోది ప్రోస్టేట్ క్యాన్సర్, బ్లడ్లో పిఎస్ఏ అని ఒక పరీక్ష చేస్తే సరిపోతుంది. ఇవి 170% క్యాన్సర్లు ఇవే ఉంటాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా ఉంటుంది. దానికి లోడో సిటీ స్కాన్ అంటారు, కానీ అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేయలేదు. సో ఈ 5 క్యాన్సర్లు కూడా మనం ఏడాదికి ఒకసారి కానీ 5 ఏళ్ళకి ఒకసారి కానీ చెక్ చేయించుకుంటే మనం తొలి దశలో గుర్తించే అవకాశాలు ఉంటాయండి. ఓకే. అంటే ఇలా త్వరగా గుర్తించడం వల్ల ట్రీట్మెంట్ ఏమైనా ఈజీ అవ్వచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను చెప్పిన క్యాన్సర్స్ ప్రతి దాంట్లోనూ కూడా, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో కానీ, బ్రెస్ట్ కానీ, సర్వైకల్ కానీ, ఏది చూసుకున్నా సరే కూడా తొలి దశలో మనం గమనిస్తే చిన్న ట్రీట్మెంట్తో సరిపోతుంది. క్యూర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎంత ఎక్కువ స్టేజ్లో మనం కనుక్కుంటే అంత ఎక్కువ ట్రీట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. ఓకే. అట్లాగంటే ఈ మధ్యకాలంలో మనం వింటున్నది ఎక్కువగా ఈ ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ అనేది బాగా పనిచేస్తుంది క్యాన్సర్కి అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటుంది? మనం ఈ ప్రశ్న అర్థం చేసుకునే ముందర ఇమ్యూనోథెరపీ అన్నది సాధారణంగా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కోసం వాడుతున్నారు. కానీ ఇన్ జనరల్గా క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ చూసుకుంటే వాటిని 5-6 రకాలుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ పాపులర్ అయింది, కానీ మనం చాలా కాలం నుంచి వాడుతున్నాం. ఇది క్యాన్సర్ శరీరంలో ఎలా బతుకుతుంది అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆహారం అది దొంగలించి అది బతుకుతూ ఉంటుంది. పారాసైటిజం. దాన్ని చంపడం కోసం మన బాడీలో ఇమ్యూనిటీ ప్రయత్నం చేస్తుంది. అది తప్పించుకోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఒక ముసుగు వేసుకుంటుంది క్యాన్సర్, ఆ ట్యూమర్ని దగ్గరికి రానివ్వకుండా చూస్తుంది. రెండోది ఒక అడ్డు పెడుతుంది. వీటిని PDL1 ఇలా కొన్ని పేర్లు ఉంటాయి, వీటి ద్వారా చేస్తుంది. దీన్ని మనం ఎస్కేప్ చేయడం కోసమని
యాంటీబాడీ బేస్డ్ ఇమ్యూనోథెరపీస్ ఒకప్పుడు రిటిక్స్మ్యాబ్ లాంటి డ్రగ్స్ వాడేవాళ్ళు, కొంతమంది వ్యాక్సిన్లు వాడారు, కొంతమంది సైటోకైన్ థెరపీస్ వాడారు, కొంతమంది సెల్ థెరపీస్ వాడారు. ఇప్పుడు కామన్గా మనం ఇమ్యూనోథెరపీ అని ఏదైతే రిఫర్ చేస్తున్నామో అవి ఈ PD-1 PD-L1 అంటే ఏదైతే అడ్డు ఉందో ఆ అడ్డుని తొలగిస్తారు. కాబట్టి వీటికి ఇంకో పేరు కూడా పెట్టారు, చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అని. కానీ అంటే ఏదైతే ఆపుతుందో ఆ పాయింట్ని దాటి మన ఇమ్యూనిటీ వెళ్ళి క్యాన్సర్ని చంపుతుంది. సో బయట నుంచి ఉండదు, మన శరీరంలోనే చంపుతుంది. కానీ అన్నింటిలోనూ పని చేయదు, ఇది కొన్నింటిలోనే పనిచేస్తుంది. PD-L1 పాజిటివ్ అయితే మాత్రమే పనిచేస్తుంది. దీనికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ లాంటి సిస్టమ్ అంటే ఆయాసం రావడం, కిడ్నీ ఫెయిల్ అవ్వడం ఇలాంటివి జరగచ్చు. అన్ని చోట్ల జరుగుతాయని కాదు. కాబట్టి తగు పర్యవేక్షణలో మంచి ట్రీట్మెంట్ ఉంది కదా అని అందరికీ వాడకూడదు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే వాడాలి ఇది. అట్లాగే సార్, అంటే ఈ వ్యాక్సినేషన్ గురించి కూడా చాలామందికి అవగాహన లేదు. నిజంగా క్యాన్సర్కి వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్గా ఉందా, లేదా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? క్యాన్సర్ వ్యాక్సిన్ మనం 3 రకాలుగా చూసుకోవచ్చు. మొదటిది ప్రివెంటివ్ వ్యాక్సిన్స్, అంటే క్యాన్సర్ రాకుండా ఆపే వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి HPV, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, స్త్రీలలో గర్భాశయపు ముఖద్వారం ఆపుతూ ఉంటుంది. ఓరల్ క్యాన్సర్స్ని ఆపుతుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ని కొంతవరకు ఆపుతుంది. మేల్స్లో కూడా పెనైల్ క్యాన్సర్స్ మీద కూడా, పురుషాంగన క్యాన్సర్ కూడా ఇది ఆపగలదు. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలోనూ వేయడం అనేది రికమెండెడ్. మేల్స్లో వేసే వ్యాక్సిన్ వేరే రకమైనటువంటిది. ఫీమేల్స్లో బైవెలెంట్, క్వాడ్రివెలెంట్ వాడతారు. మేల్స్లో అయితే నానోవెలెంట్ వాడుకుంటూ ఉండాలి, ఆక్టావెలెంట్ కానీ. సో ఈ పర్టికులర్ HPV అనేది ఒక గ్రూప్. రెండోది లివర్ క్యాన్సర్ రాకుండా మనము హెపటైటిస్ B అన్న వ్యాక్సినేషన్ ద్వారా చేసుకోవచ్చు. హెపటైటిస్ C కూడా ఇంకా వ్యాక్సిన్ డెవలప్ కాలేదు, అవుతుందని చెప్పి మనం ఆశిస్తూ ఉంటాం. ఇవి ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ కేటగిరీలోకి వస్తాయి. అలాగే థెరపటిక్ వ్యాక్సిన్స్ అంటాం. అంటే ఏంటి? ఒక క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి ఒక వ్యాక్సిన్ వాడడం అన్నది. ఇందులో డెండ్రైటిక్ సెల్ వ్యాక్సిన్ అని సెల్ థెరపీ, అది అంటే మన బాడీ నుంచి ఇమ్యూనిటీ అంటే తీసుకుని మన బాడీ నుంచి క్యాన్సర్ తీసుకుని రెండింటి నుంచి వ్యాక్సిన్ తయారు చేసి మళ్ళీ తిరిగి ఇవ్వడం. ఇది DCGA అండ్ కొన్ని పర్టికులర్ క్యాన్సర్స్లో డెడ్రియాన్ అని చెప్పని యూఎస్లో అక్కడ అప్రూవ్ అయింది. మూడోది ఏంటంటే mRNA వ్యాక్సిన్. మీరు అన్నారు కదా ఈ మధ్య బాగా వింటున్నారు, రష్యా వాళ్ళు చేస్తున్నారని అదని. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ట్యూమర్ని తినేసేలాగా ఒక వైరస్ని తయారు చేశారు. అది ట్యూమర్ లోపల పెడితే అది ఆ క్యాన్సర్ని తినేస్తుందని చెప్పిన ఒక ఉద్దేశంతో ఇది తయారు చేశారు. ఇది ఇంకా ప్రయోగాత్మక దశలో ఉంది, ఇంకా పూర్తిగా అవైలబిలిటీ లేదు. న్యూస్లో అయితే ఫ్రీగా ఇస్తున్నారు, క్యాన్సర్ మీద విజయం సాధించేవని చెప్పని అనుకుంటున్నాం. మంచిదే, కాషియస్ ఆప్టిమిజం అంటాం. ఇలా జరగాలని కోరుకుందాం, కానీ ఇట్స్ టూ ఎర్లీ టు సెలబ్రేట్. ఫేజ్ 3 పూర్తి అవ్వాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే మనం దీన్ని పూర్తిగా చికిత్సలోకి, రొటీన్ చికిత్సలోకి తీసుకురాగలం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో mRNA వ్యాక్సినేషన్ అనేది, అంటే ఇది ఇప్పుడే కొత్తగా వచ్చిందా సార్? ఇంతకు ముందు కూడా, గతంలో కూడా ఇట్లాంటివి ఏమైనా వచ్చాయా? ఈ mRNA వ్యాక్సిన్ యొక్క స్టోరీ చూసుకుంటే మనం కొంతకాలం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. చాలా రోజుల పాటు ఈ RNA అనేది ఎప్పుడైతే ఫ్రీగా తిరుగుతుందో అది బ్రెయిన్లో కొన్ని రకాలైనటువంటి అరుదైన జబ్బులు, కొన్ని రకాలైన క్యాన్సర్లు కాజ్ చేస్తాయన్న భయంతో ఒక 10-15 సంవత్సరాల పాటు ఈ RNA వ్యాక్సిన్ అనేది వెలుగు చూడలేదు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో మొట్టమొదటిసారిగా ఈ RNA వ్యాక్సిన్ అన్నదానికి యాక్సిలరేటెడ్ అప్రూవల్ వచ్చి అందరికీ వాడేశారు. కోవిడ్ అయిపోయిన 3 సంవత్సరాల తర్వాత పెద్దగా దుష్ప్రభావాలు లేకపోవడంతో ఓకే, మనకి RNA సైన్స్ గురించి కొంతవరకు ఏదైతే తెలిసిందో మన భయాలు అపోహలు అంత నిజం కాకపోవచ్చు, కాబట్టి ట్రై చేద్దామని చెప్పని కొంతమంది తిరిగి ఉత్సాహం చూపించడం మొదలుపెట్టారు. అందులో రష్యా మొట్టమొదటిది. ఈ వ్యాక్సినేషన్ కూడా అదే కోవలోకి వస్తుంది. కానీ ఇంకా నన్ను అడిగితే 10-15 సంవత్సరాల పాటు డేటా ఉంటే తెప్పిస్తే ఈ వ్యాక్సిన్ మీద మన కాన్ఫిడెన్స్ అనేది జరగదు. కోవిడ్ పూర్తి కూడా 4 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఇంకొక 2-3 సంవత్సరాలు ఆగితే కానీ ఇది సేఫ్ అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఒకసారి DNA డ్యామేజ్ అయితే క్యాన్సర్ కనపడడానికి బట్టే కనీస సమయం 6 సంవత్సరాలు. సో ఇంకా అప్పుడు వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకునే వాళ్ళు ఈరోజు ఏమైంది అన్నది మనం చూస్తున్నాం. బ్లడ్ క్లాట్స్ అంటాం, అదంటాం, ఇదంటాం. సో ఇంకా డిలేడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా ఈ RNA వ్యాక్సిన్ క్యాన్సర్ క్యూర్ చేసే బదులు కొత్త క్యాన్సర్ కాజ్ చేస్తున్నంత కూడా మనం చెప్పలేం. జరగచ్చు. ఓకే సార్, కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు?
నా పేరు బల్కిస్తుంది. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో నమస్కారం అండి, చెప్పండి. హలో నమస్కారం, చెప్పండి అమ్మా. హలో మాట్లాడండి అమ్మా, సార్తో మాట్లాడండి. నమస్తే సార్. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. పెట్టినాను సార్. క్యాన్సర్ కిలో తీసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది సార్. ఒకసారి క్యాన్సర్కి కీమోథెరపీ తీసుకున్న తర్వాత మనకి కనిపించకుండా పోయిందనుకోండి, దాన్ని మనం రెమిషన్ అంటాం. అంటే అగుపడట్లేదని చెప్పిన శరీరంలో పెట్ స్కాన్ ద్వారా కానీ రక్త పరీక్షల్లో కానీ క్యాన్సర్ కనిపించకపోతే రెమిషన్ అంటాం. ఈ రెమిషన్ అన్నది 5 సంవత్సరాల పాటు మనకి మెయింటైన్ అయిందనుకోండి, దాన్ని టెక్నికల్ క్యూర్ ఆఫ్ ది క్యాన్సర్ అంటాం. 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఏ క్యాన్సర్ అయినా కొత్త క్యాన్సర్ కింద మనం పరిగణించాలి, కానీ పాత క్యాన్సర్ అవ్వదు. కాబట్టి 5 years అనేది క్రిటికల్ పీరియడ్ అండి. 5 సంవత్సరాల పాటు మీకు ఏ రకమైనటువంటి జబ్బు లక్షణాలు కానీ స్కాన్లో కానీ రక్తంలో కానీ కనిపించకపోతే జబ్బు నయమైనట్టుగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకసారి కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కొన్ని క్యాన్సర్లు చాలా మటుకు 190% క్యూర్ అయిపోతాయి, లింఫోమా లాంటివి. కొన్ని మొండి క్యాన్సర్లు ఉంటాయి, ప్యాంక్రియాస్ లాంటివి, తగ్గినట్టు తగ్గుతాయి, 2-3 ఏళ్ళ వెనక్కి వచ్చేస్తాయి. కాబట్టి టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి, స్టేజ్ ఆఫ్ డిసీజ్ని బట్టి, జీన్స్ని బట్టి, ఇచ్చిన కీమోథెరపీని బట్టి, పేషెంట్ ఇమ్యూనిటీని బట్టి, ఈ 5 ఫ్యాక్టర్స్ని బట్టి జబ్బు వెనక్కి వస్తుందా రాదా అన్నది మనం తెలుసుకోవచ్చు. సో అట్లాగే సార్, అంటే మనము క్యాన్సర్ అనగానే అందరికీ కూడా కీమోథెరపీ అనేది గుర్తొస్తుంది. సో ఈ ఇమ్యూనోథెరపీకి కీమోథెరపీకి డిఫరెన్స్ ఏంటంటారు? రెండు కూడా ఒక రకంగా క్యాన్సర్ కణానికి నార్మల్ కణానికి మధ్యన వ్యత్యాసాన్ని మనం తెలుసుకుని దాని మీద పనిచేస్తాయి. మామూలు కణాల కంటే క్యాన్సర్ కణాలు ఒక 10 నుంచి 100 రెట్లు ఫాస్ట్గా పెరుగుతాయి. కాబట్టి ఆ పెరిగే కణాలని చంపడం కోసం తయారు చేసిన కెమికల్స్ని కీమోథెరపీ అన్నాం. సో నార్మల్గా కూడా కొన్ని కణాలు పెరుగుతాయి, జుట్టు పెరుగుతుంది కాబట్టి జుట్టు ఊడిపోతుంది, బోన్ మ్యారో పెరుగుతుంది కాబట్టి కణాలు తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ సైడ్ ఎఫెక్ట్స్. ఇలా కాకుండా ఎప్పుడైతే ఇమ్యూనిటీని తప్పించుకుని క్యాన్సర్ అన్నది బతుకుతుందో దాన్ని మళ్ళీ తిరిగి ఇమ్యూనిటీ పరిధిలోకి తీసుకొస్తాం. అంటే ఎవరైనా ఒక జ్యూరిస్డిక్షన్ దాటిపోతే, సపోజ్ ఎవరైనా మనకి బయటికి వెళ్ళిపోయిన అవుట్ ఆఫ్ కంట్రీ, మన కంట్రీ లాస్ అప్లికబుల్ అవ్వవు కదా, మళ్ళీ కంట్రీలోకి తీసుకొస్తే కానీ మనం దాన్ని కంట్రోల్ చేయలేం. కాబట్టి టు బ్రింగ్ బ్యాక్ టు ది సేమ్ ఇమ్యూనిటీ ప్రివ్యూలోకి తీసుకొచ్చేటటువంటి టెక్నాలజీ, వాటిని తీసుకురాగలమా లేదా అన్నది తెలుసుకుని మన ఇమ్యూనిటీతోటే మన క్యాన్సర్ని చంపేటటువంటి విధానం ఇమ్యూనోథెరపీ. కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో చాలా బాగా పనిచేస్తుంది, కొన్నిట్లో అసలు పనిచేయదు. ఈ తేడా తెలుసుకోవడం కోసం కొన్ని స్పెసిఫిక్ టెస్ట్స్ ఉన్నాయి. ఆ టెస్టులు చేసుకుని అందులో మనకు అనుకూలంగా ఉంటే ఇమ్యూనోథెరపీ అనేది వాడచ్చు. ఎలాంటి టెస్ట్లు ఉంటాయి సార్? ట్యూమర్స్ మీద ట్యూమర్ మ్యూటేషన్ బర్డెన్, అంటే మామూలు కణానికి ట్యూమర్కి మధ్యలో చాలా ఎక్కువ తేడా ఉందనుకోండి, మ్యూటేషన్ బర్డెన్ ఎక్కువ ఉందనుకోండి, ఇమ్యూనోథెరపీ బాగా పనిచేస్తుంది, తేడా తెలుస్తుంది. కాబట్టి రెండు ఒకేలా ట్విన్స్లో ఉంటే ఇమ్యూనిటీ తేడా కనిపెట్టలేదు. PD1, PDL1 అంటే ప్రోగ్రామ్ డెత్ లైగండ్స్ అంటారు. ఇవి కనుక పాజిటివ్ అయితే అప్పుడు కూడా ఇమ్యూనోథెరపీ పనిచేస్తుంది. ఓకే. అంటే సార్, అంటే ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే లైఫ్ స్టైల్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? లైక్ అంటే జాబ్స్ వల్ల కానీ కొన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి, అంటే వాటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? 200% అండి. మనకి ఒక చాలా ఫేమస్ సేయింగ్ ఉంది, మా బుక్స్లో కూడా రాస్తారు, జీన్స్ లోడ్ ద గన్ అండ్ లైఫ్ స్టైల్ పుల్స్ ద ట్రిగర్ అని. అంటే ఒక క్యాన్సర్ కావాలి అంటే బ్యాడ్ జీన్తో పాటు లైఫ్ స్టైల్ కూడా తేడా ఉంటే కానీ అది రాదు అది. సో ఈ లైఫ్ స్టైల్లో ముఖ్యమైనవి ఏంటంటే పొల్యూషన్లో పనిచేయడం. అవును. ఎవరైతే ఈ ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఎక్స్పోజర్ టు ది పొల్యూటెడ్స్ మూలంగా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మైనింగ్లో పనిచేసే వాళ్ళకి, సిమెంట్ వర్కర్స్ చాలా కన్స్ట్రక్షన్స్ చూస్తుంటాం, యాస్బెస్టాస్ లోపలికి వెళ్ళిపోతే కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్లు వస్తాయి. అలాగే వేడి ప్రాంతంలో పనిచేసే వాళ్ళకు కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్లు వస్తాయి. ఇలాగా కొన్ని ఆక్యుపేషనల్ క్యాన్సర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి. ఓకే. అట్లాగే జెనెటికల్గా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా సార్, మరి అట్లాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే ఎలా? అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఫాదర్కి క్యాన్సర్ ఉందనుకోండి, సో ఆ పిల్లలు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? ఇప్పుడు జెనెటిక్ క్యాన్సర్స్ అన్నవి మనం ఒక స్టెప్ వెనక్కి వెళ్తే 100% ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ జెనెటిక్.
జన్యువులో లోపం ఉంటే కానీ క్యాన్సర్ రాదు. కానీ ఓన్లీ 10% ఆఫ్ దెమ్ ఆర్ హెరిడిటరీ, అనువంశికంగా తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి వస్తాయి. సో ఎప్పుడైతే 50-55 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో క్యాన్సర్ వస్తుందో అది హెరిడిటరీ క్యాన్సర్ అని అనుమానించాలి. వాటి కోసం స్పెసిఫిక్ జర్మ్ లైన్ టెస్టింగ్స్ అని ఒక జన్యుపరమైన పరీక్షలు ఉన్నాయి. ఆ జర్మ్ లైన్లో తేడా కనిపిస్తే అదే బ్యాడ్ జీన్ తర్వాత తరానికి వచ్చిందా లేదా కూడా పరీక్ష చేసుకోవాలి. తర్వాత తరానికి ఉందనుకోండి మళ్ళీ అదే క్యాన్సర్ రావచ్చు తర్వాత తరానికి. కాబట్టి మంచి జీవన శైలి, గుడ్ లైఫ్ స్టైల్ తోటి మనం క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు. లేదు అంటే ఆర్గన్ తీసేయాలి. ఎగ్జాంపుల్ రెట్ ఆంకోజిన్ అంటాం. 100% 25 సంవత్సరాల లోపుగా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చి తీరుతుంది. కాబట్టి ఏం చేస్తాం, పుట్టగానే థైరాయిడ్ తీసేస్తారు, కొద్దిగా పెరగగానే పిల్లాడి పెద్దవి కానీ. అప్పుడు అంటే ఎందుకంటే అది ప్రివెన్షన్ అది. అలాగే కొన్ని జీన్స్ ఉంటాయి, బ్రాకా ఓవేరియన్ క్యాన్సర్, ఓవరీస్ను బ్రెస్ట్ కొంతమంది తీసుకుంటారు, యాంజిలినా జోలీ మరి, అది ఒక ఆప్షన్. అబ్జర్వేషన్ అనదర్ ఆప్షన్. కానీ కొన్ని క్యాన్సర్లు తీసేయడం ఒక్కటే ఆప్షన్ ఉంటుంది. సో జీన్ని బట్టి మీకు ఒక ఆంకోజెనెటిక్ ఎక్స్పర్ట్ అన్న వాళ్ళు మీకు దీని గురించి డీటెయిల్డ్గా చెప్పగలరు. ఆ టెస్టింగ్ కూడా ఫ్యామిలీలో ఎవరికైనా 55 సంవత్సరాల కన్నా తక్కువ క్యాన్సర్ ఉంటాయి, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్కి క్యాన్సర్ ఉన్నా సరే కూడా, లేదు అంటే ఒకే ఫ్యామిలీ మెంబర్లో 2 క్యాన్సర్లు వచ్చిన ఏ ఏజ్ అయినా పర్వాలేదు, ఈ 3 సందర్భాలను జర్మ్ లైన్ టెస్టింగ్ అన్నది రికమెండ్ చేస్తాం. ఓకే, మరో కాల్ తీసుకుందాం సార్. హలో, హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కళ్యాణి అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. ఓకే అండి. నమస్తే, చెప్పండి. హలో నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. నా పేరు కళ్యాణి అండి. ఉమ్, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి 7వ సంవత్సరం అండి. ఉమ్, బ్రెస్ట్ రిమూవ్ చేసేసారు, 8 కీమోలు పెట్టారు, 24 రేడియేషన్ ఇచ్చారండి. ఉమ్, 5వ సంవత్సరం వరకు నేను ఫాలో అప్కి వెళ్ళానండి. ఉమ్, 6వ సంవత్సరం పెగ్ స్కాన్ చేశారండి. ఉమ్, అయితే ఏమీ లేదమ్మా, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ పెగ్ స్కాన్ తీద్దాము అన్నారు. ఉమ్, అయితే మా అమ్మమ్మకు ఉన్నదండి క్యాన్సర్. ఉమ్. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మా అమ్మాయికి వస్తుందా అన్న డౌట్ అండి. మీకు ఏ వయసులో క్యాన్సర్ వచ్చిందమ్మా? మా అమ్మమ్మకి 82లో వచ్చింది, 82 సంవత్సరాలకు వచ్చిందండి. తర్వాత మీకు? నాకండి 52లో వచ్చిందండి. ఖచ్చితంగా అమ్మ 50 సంవత్సరాల లోపుగా వచ్చింది కాబట్టి మీరు జర్మ్ లైన్ టెస్టింగ్ అంటారు, అది చేయించుకుంటే అందులో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ లైక్ క్యాన్సర్ కానీ వచ్చేందుకు కొన్ని జీన్స్ ఉంటాయండి. HNPCC జీన్ అని, BRCA1, BRCA2, MLH ఇలాగా. ఆ జీన్స్ అన్నీ క్లీన్గా ఉంటే మీ అమ్మాయికి రాదమ్మా. ఓకే, ఆ జీన్లో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, అమ్మాయికి కూడా అవే టెస్ట్ చేయించండి. అమ్మాయిని కొద్దిగా ముందు వయసులోనే అంటే 35-40 ఇయర్స్ నుంచి కూడా అగ్రెసివ్ సర్వైలెన్స్ ప్రోటోకాల్ అంటారు. అంటే త్వరగా అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ కానీ ఇలాంటివి చేయించుకోవడం ద్వారా తొలి దశలో గమనించే అవకాశాలు ఉంటాయి. మీకు కానీ బ్యాడ్ జీన్ లేకపోతే అమ్మాయికి కూడా రావు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో, హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? అభిషేక్ రెడ్డి. అభిషేక్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ నా పేరు అభిషేక్ సార్. నాకు ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ ఉంది సార్. ఉమ్, బ్రెయిన్ ట్యూమర్ అది తీసేసారు సార్. అది ఏమైందంటే స్పైన్ లోకి స్ప్రెడ్ అయింది సార్. అయ్యో, ఏ వయసు ఎంత అండి మీది అభిషేక్ గారు? 19 ఓకే 19 ఇయర్స్ సార్. ఓకే, విన్నాను సార్, చెప్పండి. మెడ్యులోబ్లాస్టోమా క్యాన్సర్ అని చెప్పేది సార్. అర్థమైంది సార్, అందుకోసం వయసు అడిగాను. స్పైన్ స్ప్రెడ్ అయ్యేది ఎపెండేమో, మెడిలోబ్లాస్టోమా 2 స్ప్రెడ్ అవుతాయి అవి. అయితే రేడియోథెరపీ ఏమో 30 చేసారు సార్. మళ్ళీ కీమోథెరపీ ఇప్పుడు నడుస్తుంది సార్. 6 సైకిల్స్ చేయాలని చెప్పారు సార్. మీకు జీరో డిసీజ్ వచ్చింది అనుకోండి అభిషేక్ గారు. సార్ జీరో డిసీజ్ వచ్చిందా మీకు? అర్థం కాదు సార్. స్కాన్ క్లీన్గా వచ్చాయని చెప్పారా డాక్టర్ గారు? సార్ ఇది స్టేజ్ 4 సార్. ఓకే ఓకే, చెప్పండి. ఇప్పుడు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. సార్ ఇప్పుడు మెడుల్లోబ్లాస్టోమాలో కూడా కొత్త థెరపీలు వచ్చాయండి. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి హైడోస్ కీమోథెరపీ ఇచ్చి ఇమ్యూనోథెరపీ దాకా కూడా కొన్ని కొత్త చికిత్సలు అందుబాటులో ఉన్నాయండి అభిషేక్ గారు.
ఒకసారి మీరు ఎవరైతే ఆంకాలజిస్ట్ ట్రీట్ చేస్తున్నారో రెమిషన్ సరిగ్గా రాకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థెరపీకి వెళ్ళాలి అని చెప్తే మనకి రిజల్ట్స్ 130-40 మందికి దాకా తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, మీరు దిగాలు చెందాల్సిన అవసరం లేదు, మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మెడులోబ్లాస్టోమా స్టిల్ కెన్ బి ట్రీటెడ్ అండి. ఓకేనా, తగ్గకపోతే ఒకసారి సంప్రదించి ఇంకా పెద్ద ట్రీట్మెంట్కి వెళ్ళండి, హోప్స్ ఉన్నాయి ఇంకా. సో అట్లాగే సార్, ఈ ఇమ్యూనోథెరపీ అనేది క్యాన్సర్ను ఎలా నిర్మూలిస్తుంది? ట్యూమర్ ఏ రకంగా అయితే క్యాన్సర్ని తప్పించుకుందో ఆ దారిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఈ టీ సెల్స్ అన్నవి వచ్చి ట్యూమర్ని చంపేలా చేసే విధానమే ఇమ్యూనోథెరపీ. సో 2 వారాలకు కానీ 3 వారాలకు కానీ ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ వెళ్ళి మొత్తం బాడీలో ఎక్కడెక్కడైతే ట్యూమర్ అడ్డుకట్ట వేస్తుంది ఆ అడ్డుకట్ట మొత్తం తెరుస్తుంది. మళ్ళీ టీ సెల్స్ వచ్చి చంపడం మొదలు పెడతాయి. మళ్ళీ ట్యూమర్ మళ్ళీ అడ్డుకట్ట వేసుకోవడం మొదలు పెడుతుంది. మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తాం. ఈ సైకిల్ సుమారుగా 6 నెలల నుంచి ఏడాది ద్వారా చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని ట్యూమర్స్లో పీడీలో నెగిటివ్ ట్యూమర్స్లో రెస్పాన్సెస్ రావు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు వనిత అండి. వనిజ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. ఓకే. హలో, చెప్పండి సార్. నమస్తే సార్. సార్, హలో, వింటున్నానమ్మా, చెప్పండి. నమస్తే సార్. సార్, యాక్చువల్గా అంటే ఇది వేరే దగ్గర జరిగిన స్టోరీ. సో వాళ్ళ ఫ్యామిలీలో వచ్చేసి వాళ్ళ నాయనమ్మకి ఒక 65 yearsలో ఒక క్యాన్సర్ వచ్చింది సార్. అది వైజాగ్ దగ్గర లేడీస్ది. సో తర్వాత వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో కొడుకులకు వచ్చేసింది సార్. అది వాళ్ళ డాటర్స్ కానీ సన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చెప్తున్నది ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది హెరిడిటరీ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయమ్మా. సాధారణంగా ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా వస్తాయి. వ్యాక్సినేషన్ ఇంకా 20 సంవత్సరాల వయసులోపుకు అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వ్యాక్సినేషన్ వేయించుకోవడం అనేది ఒక పద్ధతి. అది స్టెప్ 1. స్టెప్ 2 అంటే ఇంకా అనుమానం మనసులో తీరకపోతే ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో వాళ్ళకి వాళ్ళ ప్యారలల్ అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలకి ఒకసారి జర్మ్లైన్ టెస్టింగ్ చేయించుకుంటే ఇది క్యాన్సర్ హెరిడిటరీనా కాదా అని తెలిసే అవకాశం ఉంటుందండి. వాళ్ళకు ఉంటేనే తర్వాత తరానికి వెళ్తుంది, వాళ్ళకి లేకపోతే మిగతా వాటి గురించి మనం ఆలోచన చేయక్కర్లేదు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, చెప్పండి. కుమారి అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం. చెప్పండి మేడం. సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్, మా డాడీకి ఫస్ట్ యూరిన్లో బ్లడ్ పోయి తర్వాత ట్రీట్మెంట్ అంతా చూపిస్తే క్యాన్సర్ అని చెప్పారు సార్. ఆయనకైతే దగ్గర 60 ఉంటాయి సార్ ఏజ్. ఆయన ఆపరేషన్ చేసినా కూడా బ్రతుకుతారో లేదో అని చెప్పేసి వదిలేశారు సార్. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుంది సార్? అంటే క్యాన్సర్ మీకు కిడ్నీనా, బ్లాడరా, ప్రోస్టేట్ ఏమైనా చెప్పారమ్మా? బ్లాడర్ క్యాన్సర్ సార్. బ్లాడర్. ఎన్నో స్టేజ్లో ఉందన్నారండి? సార్ 3rd స్టేజ్ అని చెప్పేశారు సార్. 3rd స్టేజ్ బ్లాడర్ క్యాన్సర్లో ముందుగా ఇమ్యూనోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇచ్చి ట్యూమర్ కనుక ష్రింక్ అయితే పేషెంట్ ఫిట్గా ఉంటే క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయమ్మా. 3rd స్టేజ్ బ్లాడర్ క్యాన్సర్ హోప్లెస్ అయితే కాదు. మనం ప్రయత్నం చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయండి అమ్మా. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో అడగండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సత్యనారాయణ గారు. నేను సూరత్ గుజరాత్ నుంచి మాట్లాడుతున్నాను. హలో, నమస్కారం అండి. నమస్కారం, టీవీ చెప్పండి. వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. వాపు ఎక్కిందండి, గొంతులో వాపు ఎక్కింది. అది స్కానింగ్ ఇస్తే క్యాన్సర్ అని చెప్పింది. క్యాన్సర్ అని చెప్పిందండి. చెప్పండి, వింటున్నాను. డిస్టర్బెన్స్. గొంతులో క్యాన్సర్ అని చెప్పిన దాకా విన్నాను. సాధారణంగా గొంతు క్యాన్సర్ అయితే క్యూర్ అవుతుంది, కంగారు పడాల్సిన పని లేదు.
ఓకే, రేడియేషన్ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ క్యూర్ అవుతుందండి ఇది. ఓకే సార్, అట్లాగే ఈ ఇమ్యూనోథెరపీ అనేది ఎక్కువగా ఎవరిలో చేస్తారంటే ఏ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి? ఇమ్యూనోథెరపీ ఎప్పుడు సాధారణంగా ఎర్లీ క్యాన్సర్స్లో వాడడం, ఓకే లోకల్లీ అడ్వాన్స్డ్ కానీ స్టేజ్ 4 క్యాన్సర్లో కానీ వాడతాం. అది మొదటిది. రెండోది, ఎప్పుడైతే ట్యూమర్ తగ్గదో, మామూలుగా మంచి ట్రీట్మెంట్స్ లేవు, యాజ్ ఎ యాడ్ ఆన్ వాడతాం. బ్లాడర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, హెపటోబిలియరీ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, వీటిలో ఇమ్యూనోథెరపీ రోలు కీమోథెరపీతో పాటు సర్జరీకి మునుపు కూడా వాడచ్చు. మిగతా మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్లో ఆఖరి సమయంలో ఇంకే ఆప్షన్ లేనప్పుడు వాడతామండి. ఓకే, సో జనరల్గానే ఈ క్యాన్సర్ అనగానే ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి భయపడుతూ ఉంటారు కదా సార్, అంటే మరి ఈ ఇమ్యూనోథెరపీకి ఖర్చు ఎలా ఉంటుంది? అంటే చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ 5 నుంచి 6 లక్షల రూపాయలు ఒక డోసుకి ఖర్చు అవుతుంది. అలాగే ఏడాది అంటే సుమారుగా 60-70 లక్షల ఖర్చు. సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఇంకా లేదు. భవిష్యత్తులో ఏమైనా జనరిక్స్ వచ్చి కాస్ట్ ఏమైనా తగ్గితే మనం దీని గురించి మరింత అందుబాటులోకి రావాలని చెప్పి ఆశిద్దాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు షణ్ముఖి అండి. డాక్టర్ గారితో మాట్లాడండి షణ్ముఖి గారు. నమస్తే, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. మా ఫాదర్ లంగ్ క్యాన్సర్ తో చనిపోయారు సార్. తర్వాత మా ఫాదర్ సిస్టర్ కూడా సేమ్ అదే, కాకపోతే క్యాన్సర్ ఆమెకి థ్రోట్ లో వచ్చింది. సో నెక్స్ట్ జనరేషన్స్ కి వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సరు తర్వాత థ్రోట్ క్యాన్సర్ రెండు కూడా హెరిడిటరీ క్యాన్సర్ రిస్క్లోకి రావమ్మా. కానీ ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటారు. అంటే ఏంటి, ఒక రకమైన వైరస్ అన్నది ఆ ప్రాంతంలోనే ఉండడం మూలంగా దే షేర్ ది సేమ్ హ్యాబిట్స్ కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ ఎవరైతే వేసుకోలేదో 20 సంవత్సరాల లోపు వాళ్ళు వేసుకోవచ్చు. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళకి యాన్యువల్ హెల్త్ చెక్ అనేది చేయించుకోండి. ఇంకా అనుమానం ఉందనుకుంటే జర్మన్ చేయించుకోవచ్చు, కానీ నేనైతే రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ 2 క్యాన్సర్లు కూడా హెరిడిటరీ కేటగిరీలోకి రావండి. సో క్యాన్సర్కి సంబంధించి చాలామందికి చాలా రకాల భయాలు ఉంటాయి, చాలా రకాల అపోహలు ఉంటాయి సార్. అంటే క్యాన్సర్ రాగానే ఫస్ట్ ట్రీట్మెంట్ కన్నా ముందు భయం అనేది ఎక్కువ భయపెడుతూ ఉంటుంది. సో నిజంగా చాలామంది డౌట్స్కి మంచి క్లారిఫికేషన్ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, నమస్తే. సో మరి చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.